ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగారాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అవకాశమును, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా పరిశుద్ధముగా, పవిత్రముగా, యథార్థముగా, నీతిగా మేమందరము జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, వెత్తబడుచున్న వాక్యమును దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపజేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు మరి సహోదరి రేఖ అనే సహోదరి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు కనుక బాప్తిసం గురించి కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం గురించి ఇంతకుముందు నేను చాలా విషయాలు తెలియజేశాను. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం ఎవరు తీసుకోవాలి, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి, బాప్తిసం ఏ సంఘంలో తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి, ఇలాంటి విషయాలు, చాలా విషయాలు నేను ఇంతకుముందు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేయటం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా బాప్తిసం గురించి కొన్ని సంగతులు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆలోచన చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా అలా ఉందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కనుక నేను చెప్పే ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరే బాప్తిసం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఎరగవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, బాప్తిసం తీసుకోబోయే ప్రతి ఒక్కరూ కూడా ఎరగవలసినటువంటి ఒక విషయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. మీరందరూ ఏమి ఎరగాలి అంటే తెలియజేస్తున్నాడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. మరలా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. మనమందరం ఏమి ఎరగాలంటే క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందుతున్నాం కదా, పొందినటువంటి మనందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతున్నామనే సంగతి ఎరగాలి.
ఆయన మరణంలోనికి, ఎవరి మరణంలోనికి? యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారు కదా, ఆయన మరణంలోనికి మనందరము కూడా బాప్తిసం పొందుతున్నమాట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? ఇది దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యక్రమం ఇది. ఏమండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చనిపోవటం ఏంటి, ఇప్పుడు మనం ఆయన మరణ త్యాగాన్ని తెలుసుకోవటం ఏంటి, ఆయన శిలువ త్యాగాన్ని అర్థం చేసుకుని ఒక మహనీయుడు, ఒక పరిశుద్ధుడు నా కోసం ప్రాణం పెట్టాడని, నా కోసం రక్తాన్ని చిందించాడని గ్రహించి రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, మనం తీసుకునే బాప్తిసం ఆయన మరణంలోనికి తీసుకుంటున్నామట. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందడమే కాదు, ఇంకా మనం ఏమవుతున్నామో 4వ వచనంలో చెప్పాడు చూడండి. కాబట్టి 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. ఇక్కడ చాలా విషయాలు చెప్పండి 4వ వచనంలో. మీరు ఆ చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఏమండి, 4వ వచనం మరలా చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఎలా లేపబడ్డాడట? తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు వారు లేపబడ్డారట. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై, ఈ పదం చాలా ఇంపార్టెంట్. మనమును నూతన జీవం పొందిన వారమై, ఏ జీవం? నూతన జీవం. పాత రోత జీవితాన్ని పాతి పెట్టేస్తున్నాం. బాగా వినాలి. అప్పటి వరకు మనం బాప్తిసానికి ముందు మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనం మాట్లాడి ఉండొచ్చు, మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనం బ్రతికుండొచ్చు, మనకు నచ్చిన కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ నువ్వు బాప్తిసం ద్వారా ఏమవుతున్నావట? నూతన జీవం పొందిన వారమై. నూతన జీవం అంటే ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావు. ఏమండి, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు నూతనంగా నువ్వు జీవించాలి. ఇక్కడి నుంచి నీ పాత రోత జీవితాన్ని ఏం చేయాలి? పాతి పెట్టేయాలి, విడిచిపెట్టేయాలి. నీ పాత అలవాట్లు విడిచిపెట్టేయాలి, నీ పాత మాటలు విడిచిపెట్టేయాలి, నీ పాత అలవాట్లు విడిచిపెట్టేయాలి, నీ భయంకరమైనటువంటి పాప భూయిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టేయాలి. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. మరణములో పాలు పొందుటకై. ఎవరి మరణంలో పాలు పొందుతాం మనం? యేసుక్రీస్తు వారు మరణించిన మరణంలో మనం ఏమవుతున్నామట? పాలు పంపులు పొందుతున్నామట. ప్రియమైన దేవుని పిల్లరా, చిన్న విషయం కాదు ఇది. ఎప్పుడో చనిపోయాడు ఆయన, ఎప్పుడో ఆయన సమాధి చేయబడ్డాడు, ఎప్పుడో తిరిగి లేచిపోయాడు, ఎప్పుడో ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మనం తీసుకునే బాప్తిసం ద్వారా ఆయన మరణంలో ఏమవుతున్నామట? పాలు పంపులు పొందుతున్నామట. ఆయన మరణంలో మనం పాలిభాగస్తున్నామట. అంటే మన పాపముల కోసం ఆయన ఎలాగైతే మరణించాడో మనం కూడా మన పాపాల కోసం ఏమవుతున్నాం అన్నమాట? మరణిస్తున్నాం. ఆయన మరణంలో పాలు పంపులు పొందిన వారమై ఆయనతో కూడా పాతి పెట్టబడితే, అంటే పాతి పెట్టబడుతున్నాం అన్నమాట. మరణించటమే కాదు, మరలా ఏమవుతున్నాం? పాతి పెట్టబడుతున్నామట. మన దేవుని పిల్లరా, ఆయన పాతి పెట్టబడ్డా? పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణించాడా? మరణించాడు. ఆయన ఎలాగైతే మనందరి పాపాల కోసం మరణించాడో, మనందరి పాపాల కోసం ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో, అలాగే మనం కూడా ఏమవుతున్నాం? మరణిస్తున్నాము, అలాగే పాతి పెట్టబడుతున్నాము. పాతి పెట్టబడమే కాదు, తిరిగి లెగుస్తున్నాం కూడా. చూస్తారు ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. ఎంత బాగుందో చూడండి బైబిల్. కావండి,
ఆయనతో కూడా మనం ఏమవుతున్నాం? పాతి పెట్టబడుతున్నాం. అలాగే ఆయన్ని, యేసుక్రీస్తు వారిని దేవుడు మృతుల్లోంచి లేపాడని మనం ఎలాగైతే విశ్వసిస్తున్నామో, ఆ విశ్వసించటం ద్వారా మనం కూడా ఏమవుతున్నామట? తిరిగి లేపబడుతున్నామట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే మన బాప్తిసం ఎవరి మరణానికి కనెక్ట్ అయ్యింది చూడండి. ఎవరి మరణానికి కనెక్ట్ అయి ఉంది? యేసుక్రీస్తు ప్రభులు వారి మరణానికి కనెక్ట్ అయి ఉంది మన బాప్తిసం. మనం కూడా మరణిస్తున్నాం, మనం కూడా పాతి పెట్టబడుతున్నాం, మనం కూడా తిరిగి లేస్తున్నాం. ఈ విషయాలు చాలామంది సేవకులకు తెలియదు, చాలామంది విశ్వాసులకి తెలీదు. ఇంత లోతుగా ఆలోచించరు, ఇంత లోతుగా ఎవరో చెప్పరు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం కూడా పాతి పెట్టబడుతున్నాం, మనం కూడా మరణిస్తున్నాం, మనం కూడా తిరిగి లేస్తున్నాం. లేచినటువంటి మనం ఇక మీదట పాపమునకు దాసులుగా ఉండకుండా, బాగా వినాలి, మనం అందరం కూడా పాపమునకు దాసులుగా ఉండకుండా మన ప్రాచీన స్వభావం ఏమవుతుందో చూస్తారా? ప్రాచీన స్వభావం అంటే పాత జీవితం అని ఏమవుతుందో చూస్తారు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 6:6 ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులుగా కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనం ఇక మీదట బాప్తిసం పొందిన తరువాత పాపమునకు దాసులు కాకుండుటకు, ఇక మీదట మనం ఎవరికి దాసులుగా ఉండకూడదు? పాపానికి దాసులుగా ఉండకూడదు. ఎవరికి దాసులుగా ఉండాలి మరి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఏమండి? ఎవరికి దాసులుగా ఉండాలి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. అందుకే పాపమునకు దాసులుగా ఉండకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం ఏమైందట? ఆయనతో కూడా సిలువ వేయబడింది. అంటే పాత స్వభావం, పాత జీవితం ఏమైందంటే పాపం చేయకుండా ఉండడానికి, పాప శరీర ఆకారం నిరర్ధకం అవడానికి ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఇంకా పాత జీవితాన్ని మనం విడిచిపెట్టేయాలి. పాత రోత జీవితాన్ని ఏం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఇంకా ఆ పాత ఆలోచనలు, పాత మాటలు, పాత కార్యక్రమాలు, పాత క్రియలు ఇవన్నీ కూడా ఏం చేయాలి? అన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే సిలువ వేయబడుతుంది ప్రాచీన స్వభావం. అర్థమవుతుందండి? కాబట్టి నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అని చదువుకున్నాం. నూతనంగా మనం జీవించాలి. ఇక మీదట బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే నూతనంగా జీవించాలి, నూతనంగా నడుచుకోవాలి. అందుకే అపోస్తలుని పౌలు గారు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని చదువుకున్నాం కదా. పౌలు గారు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా ఏమయ్యాడట? సిలువ వేయబడి ఉన్నాను. అంటే ప్రాచీన స్వభావం ఏమైంది? పౌలు గారు ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. మన ప్రాచీన స్వభావం కూడా ఏమవ్వాలి? క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడినది ఇకను జీవించువాడను నేను కాదు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు జీవించాల నాలో ఇక మీదట, నేను కాదు జీవించేది అంటున్నారు పౌలు గారు. ఎందుకంటే నా ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా ఏమైంది? సిలువ వేయబడింది కనుక ఇక మీదట జీవించేది నేను కాదు, నా యందు ఎవరు జీవించాలి? క్రీస్తే జీవించాలి. అంటే క్రీస్తును పోలి జీవించాలి మనందరం కూడా. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని పోలి జీవించాలి? క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోవాలి. క్రీస్తు లక్షణాలు, క్రీస్తు సుగుణాలు కలిగి ఈ లోకంలో బ్రతకాలి. అదే చెప్తున్నారు పౌలు గారు. క్రీస్తు యేసుతో ఏమయ్యాడట? ఆయన సిలువ వేయబడ్డాడట. ఇక మీదట జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి క్రీస్తు కనబడాలి మనలో. ఎవరు కనబడాలి? బాప్తిసం పొందిన తర్వాత నుండి నీలో నువ్వు కనబడకూడదు. ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. మనకు కనబడుతున్నాడా? ఏమండి? బాప్తిసం పొందిన వాళ్ళు చూడండి మీరు ఎవరినైనా, వారిలో క్రీస్తు లక్షణాలు కానీ, క్రీస్తు సుగుణాలు కానీ, క్రీస్తు స్వభావం కానీ ఎవరిలో కనబడుతుందా?
లేదు. అంటే వీళ్ళు క్రీస్తుతో పాటు సిలువ వేయబడలేదు. ఏమండి? సిలువ వేయబడ్డారా? క్రీస్తుతో పాటు వీళ్ళు మరణించలేదు, క్రీస్తుతో పాటు వీళ్ళు పాతిపెట్టబడలేదు, క్రీస్తుతో పాటు వీళ్ళు తిరిగి లేపబడలేదు అని అర్థం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరిలోనూ కూడా క్రీస్తు లక్షణాలు, క్రీస్తు సుగుణాలు, క్రీస్తు స్వభావం మనలో కనబడాలి. అందుకే పౌలు గారు సిలువ క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను, ఇక మీదట జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు. బాప్తీసం ద్వారా మనకి ఏం కలుగుతుందో తెలుసండి? బాప్తీసం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. బాప్తీసం ద్వారా మనకి ఏం కలుగుతుందో అపోస్తలుడైన పౌలు గారి పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్న అద్భుతమైన మాట. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు అంటే బాప్తీసం ద్వారా చనిపోయిన వాడు ఏం పొందుతున్నాడట? పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే పాపం నుంచి విముక్తి పొందేశాడు. బాప్తీసం ద్వారా ఏం పొందుకున్నాడు? పాపం నుంచి విముక్తి పొందేశాడు. మరలా మనం పాపం చేయొచ్చా? పాపం నుంచి విముక్తి పొందిన తర్వాత మరలా మనం పాపం జోలికి వెళ్ళకూడదు. కానీ ఈరోజు చాలామంది పాపం నుంచి విముక్తి పొందుకున్న తర్వాత మరలా పాపంలోకి వెళుతున్నారు. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, ఒకసారి విముక్తి వచ్చేసిన తర్వాత మరలా మనం పాత రోత జీవితంలో, పాపంలో, లోకంలో మనం కలిసిపోవచ్చా? అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కలవకూడదు. మనం లోకానికి వేరే ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు లోకానికి వేరే ప్రత్యేకమైన జీవితం జీవించే వాళ్ళు కనబట్టలేదు. లోకంలో, పాపంలో కలిసిపోయి పాపమని ఊబిలో కూరుకుపోయి పాపానికి దోషులుగా మారిపోయేవారు కనబడుతున్నారు ఎక్కువగా. అందుకే ఏమంటున్నాడు చూడండి, మరలా చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. తీర్పు పొందేసాం ఆల్రెడీ, పాపం లేదు మనకి. ఇంకా పాపాలన్నీ ఏమవుతున్నాయి? బాప్తీసం ద్వారా క్షమించబడుతున్నాయి. బాప్తీసం ద్వారా ఏమవుతున్నాయి? మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి, మన పాపాలన్నీ కడిగి వేయబడుతున్నాయి. అర్థమవుతుందా? క్షమించబడుతున్నాయి, కడిగి వేయబడుతున్నాయి, మన పాపాలన్నీ తీసివేయబడుతున్నాయి. మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం బాప్తీసం ద్వారా. పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చబడినటువంటి మనం మరలా పాపంలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పాప విముక్తి వచ్చేసింది మనకి. ఏమండి? పాపం నుంచి విడుదలైపోయాం, పాపం నుంచి విమోచన దక్కింది మనకి. కాబట్టి మరలా మనం పాపంలోనికి వెళ్ళే పాపాత్ములుగా మనం బ్రతికితే మన పరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్స్ మనకు ఉండదు. అందుకే ఇదే 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాట, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపం విషయమై ఏమవుతున్నావు? బాప్తీసం ద్వారా చనిపోతున్నావు. నువ్వు బాప్తీసంలో పాపం విషయమై నువ్వు ఏమవుతున్నావు? చనిపోతున్నావు, సమాధి చేయబడుతున్నావు, తిరిగి లేపబడుతున్నావు. నీ ప్రాచీన స్వభావం అంతా సిలువలో ఏమవుతుంది? ఆయనతో కూడా ప్రాచీన స్వభావం అంతా కూడా ఏమవుతుందంటే తీసివేయబడుతుంది. నూతన జీవం పొందుకుంటున్నాం. మనందరం కూడా నూతనంగా నడుచుకోవాలి, నూతనంగా జీవించాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక 2వ వచనం మరలా చూడండి. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము. పాపం విషయమై చనిపోతున్నాం మనం, ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదము అన్నాడు. కానీ అలాగే జీవిస్తున్నారు ఇంకా చాలామంది. ఏమండి? పాపం విషయమై చనిపోయిన మనం ఎలాగో జీవించుదాం అందులో అని పౌలు గారు అడుగుతుంటే అలాగే జీవిస్తామేమో అంటున్నారు చాలామంది. అలాగే బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. బాప్తీసానికి ముందు ఎలా బ్రతికారో బాప్తీసం తర్వాత కూడా అలాగే బ్రతుకుతున్నారు. ఏ మాత్రం మార్పు అనేది లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి? మరి ఇంకెందుకు బాప్తీసం తీసుకోవటం? అవునా? ఇంకెందుకు బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడటం? మనుషుల్లో మార్పు లేనప్పుడు, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ పాత అలవాట్లు మానలేనప్పుడు, నీ పాత వ్యసనాలను విడిచిపెట్టినప్పుడు నువ్వెందుకు మరి బాప్తీసం పొందటం? ఏమండి? ఎలాగో మనం అందులో జీవించదు అని అడుగుతున్నాడు. పాపం విషయమై చనిపోయిన మనం మరలా పాపం జోలికి వెళ్ళకూడదు, పాపానికి దాసులుగా ఉండకూడదు, పాపానికి దూరంగా ఉండాలి, పాపాన్ని మనం చేయకూడదు అని వాక్యం సెలవిస్తుంటే ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో 90% పాపపు బ్రతుకులే బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ.
ఏమండి? పాపాన్ని మానలేకపోతున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఏమండి? అవసరమైతే జీవము గల దేవుణ్ణైనా విడిచిపెట్టేస్తున్నారు తప్ప పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు. పాపం అంటే అంత ఇష్టమైపోయింది ఈరోజు ప్రజలకి. ఏమండి? దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అన్నీ కూడా తెలిసి కూడా ఈరోజు పాపానికే ఓటేస్తున్నారు, కానీ దేవునికి ఎవరో ఓటేయట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పాపం జోలికి మనం వెళ్ళకూడదు, పాపానికి దాసులుగా ఉండకూడదు. పాపం విషయమై బాప్తీసంలో మీరు చనిపోయారు, మరలా పాపంలో మీరు ఎలా జీవిస్తారని దేవుడు అడుగుతున్నాడు. పాపాల విషయమై చనిపోయిన మనం ఏ విషయమై జీవించాలో చూస్తారు ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. తీసరా 2:24 మొదటి పేతురు. మరలా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. పాపం విషయమై మనం చనిపోతున్నాం. ఏ విషయమై జీవించాలట? నీతి విషయమై జీవించినట్లు. అంటే నీతిగా బ్రతకాలి మనందరము కూడా. పాపముల విషయమై బాప్తిసం ద్వారా చనిపోయాము, మరలా తిరిగి మనం లేపబడ్డాం. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవించాలి. అర్థమవుతుందా? నీతిమంతులుగా జీవిస్తేనే నిత్య జీవానికి వెళతాం. నీతిమంతులుగా జీవించకపోతే నిత్య నరకానికి వెళ్తాం. అందుకే నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు మన పాపములను, ఏమండి? మన పాపాల కోసం ఆయన శరీరం అక్కడ ఏమైంది? చిత్రహింసలకు గురైంది. అర్థమవుతుందా? ఏమండి? ఎన్నో కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు ఆయన మన కోసం, ఎన్నో పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, ఎన్నో ఉమ్ములు ఊహించుకున్నాడు మన కోసం. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, పక్కలో బల్లింతో పొడిపించుకున్నాడు. ఎవరి కోసమే ఇదంతా అంటే నీ కోసం, నా కోసం. కనుక మన పాపాల నిమిత్తము ఆయన తానే తన శరీరమందు ఏమయ్యాడట? మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపాలను ఆయన మోసుకున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన ఏ అపరాధము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. పుట్టుకొస్తున్నటువంటి కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజల పాపాల కోసం ఆయన సిలువలో ఏమయ్యాడు? మన పాపాల కోసం ఆయన సిలువలో బలైపోయాడు. కాబట్టి మనం పాపం విషయమై చనిపోయినటువంటి మనం నీతి విషయమై ఏమవ్వాలి? జీవించాలి. నీతివంతులుగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి, పవిత్రులుగా జీవించాలి. పొందుకున్నటువంటి రక్షణను కడవరకు కాపాడుకోవాలి, పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కొనసాగించాలి. అలా కొనసాగించిన వారికి, అలా కాపాడుకున్న వారికి మాత్రమే పరలోకం వెళ్ళే అవకాశం. మధ్యలో ఒకవేళ అవకాశం వచ్చింది కదా అని నీకు నచ్చినట్టుగా పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒకవేళ బ్రతికితే అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని వల్ల కనుక మనందరము కూడా నీతిమంతులుగా జీవించాలని, మనందరము నిత్య జీవానికి చేరాలని మనందరి పాపాలు ఆయన సిలువలో మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏమొచ్చిందట? స్వస్థత. దేనికి స్వస్థత? శరీరానికి స్వస్థత కాదు, మన ఆత్మకు స్వస్థత. మన ఆత్మ పరలోకానికి వెళ్ళే ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకి ప్రసాదించాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుని పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. వాక్యపఠనం చేసుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నువ్వేమవుతున్నావు? నూతన సృష్టి. అంటే నూతనంగా నువ్వు జన్మించావు. నువ్వు పాపంలో బాప్తిసంలో ఏమయ్యావు? మరణించావు, మరలా నూతనంగా జన్మించావు. నూతన సృష్టి పాత విగతించెను. నీ పాత జీవితం అంతా ఏమైపోయింది? బాప్తిసం ద్వారా
గతించిపోయింది. ఏమండి? ఇదిగో 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 క్రొత్త వాయను అంటే నీ జీవితం క్రొత్తగా ఉండాలి. నువ్వు నూతనంగా నడుచుకోవాలి. ఇక్కడి నుంచి నీ జీవితం మారిపోవాలి. నీ జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఉండాలి. నీ జీవితం అంతా పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితం అంతా కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నీ జీవితం అంతా కూడా దేవునికి నచ్చే విధంగా ఉండాలి, దేవుడు మెచ్చే విధంగా ఉండాలి, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. కనుక పాతవన్నీ గతించిపోయాయి, ఇదిగో కొత్త వాయను నీ జీవితం కొత్తగా మార్చాడు దేవుడు. నువ్వు ఇప్పుడు కొత్తగా జీవించాలి. నీ పాత మాటలు, పాత ఆలోచనలు, పాత చూపులు, పాత చేష్టలు, పాత నడతలన్నీ కూడా ఏం చేయాలి? అన్ని విడిచిపెట్టేయాలి. అన్ని విడిచిపెట్టేసి నువ్వు లోకానికి వేరై ప్రత్యేకమైన జీవితం జీవించాలి. క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోవాలి. క్రీస్తుని పోలు జీవించాలి. క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే మన బాప్తీసానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. లేకపోతే మన బాప్తీసం వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని వల్లారా, క్రీస్తు శిలువ త్యాగం మన విషయంలో ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని వల్లారా, కనుక యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం ఆయన శిలువలో మరణించాడు. మన పాపాలన్నీ కూడా ఆయన శిలువలో భరించాడు. మనకు పాప విముక్తి కలిగించాడు, పాప విమోచన కలిగించాడు, పాపాలు క్షమించే, పాపాలు కడిగేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. పరిశుద్ధుడిగా మారి క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేరి పరలోక రాజ్యానికి చేరుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ప్రసాదించాడు. దీన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో మనకంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు. దీన్ని ఒకవేళ నువ్వు దుర్వినియోగం చేసుకున్నావా, నీకంటే దురదృష్టవంతుడు, నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో మరొకడు ఉండడు అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.